ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి, వృషభ రాశి వాళ్ళ జ్యోతిషవాణి. చిలకమ్మ, వృషభ రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. వావ్. వృషభ రాశి వాళ్ళకి సాక్షితంగా బాలాజీ దేవుడు, శ్రీమన్నారాయణుడు. వృషభ రాశి వాళ్ళ చేతుల అస్సలు ఆగదు పైసా. చేతుల పైసా ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చిందే చేస్తారు. స్నేహము దోస్తే పనికి రాదు, అస్సలు మీకు పడదు. ఈ వృషభ రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది, కానీ తొందరగా మోసపోతారు. ఎలా మోసపోతారంటే, ఎదుట ఉన్నవాడు అమాయకత్వంగా మాట్లాడి ఏదో ఒక లెక్కపరగా మాట్లాడితే మీరు ఏమనుకుంటారంటే ఎంత మంచివాళ్ళు రా అనుకుంటారు. కానీ ఎదుట ఉన్న వాళ్ళందరూ మీకు ఎట్లా చేస్తారంటే, నోటి ముందులో ఏమో ఒక లెక్క మాట్లాడతారు, మన మనసులో మాత్రం ఒక లెక్క పెట్టుకొని మాట్లాడతారు. మీకు అది అర్థం కాదు. పైన మాటలకే భంసపడి ఆలోచించి సరే మంచిగా మాట్లాడుతుంది కదా అని అదే లెక్కలు పోతారు. అలా పోకండి, మోసపోతారు. ఎవరికన్నా మీ చేతి నుంచి డబ్బు ఇచ్చారనుకోండి, అది తొందరగా తిరిగి రాదు, అస్సలు రాదు. ఆ తర్వాత అడగపోతే కొట్లాడ, నిష్ఠురం, చాలా లెక్క ప్రకారం. ఏమరా ఇచ్చేటప్పుడు ఇంత ప్రేమగా తీసుకునే, ఇచ్చేటప్పుడు ఈ రామంటే ఇస్తలేడు, ఇస్తలేరు, ఇది ఏమాయే ఏం లేదు అని పైసల గురించి మీరు చాలా బాధపడతారు. ఇచ్చిన డబ్బు ఒకటి ఆలోచించండి, పోగొట్టుకున్నది దొరకాలంటే కష్టం, ఇచ్చిన డబ్బు తొందరగా రావాలంటే కష్టం. ఓడిపోయినది మళ్ళీ రాదు, ఒకరికిచ్చింది తొందరగా తిరిగి రాదు. కొట్లాడా, జగడా, లప్పడా, తిరిగి 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 ఏస్టకు వచ్చి ఎందుకైనా ఇస్తారా, ఇది ఎందుకు ఇస్తారా, ఒక్క విషయం కాదు, డబ్బు విషయమే కాదు, బంగారం విషయమే కాదు, బట్ట విషయమే కాదు, ఏదైనా కానీ ఇచ్చింది మీకు తొందరగా తిరిగి రాదు. అలా చేయకండి. అలా ఇస్తే ఇవ్వండి, ఇచ్చే వస్తువులు ఇచ్చేయండి, కానీ ప్రతి ఒక్కటి ఇవ్వకండి, అది మంచిది కాదు. మళ్ళొకటి, మీరు ఏదన్నా మాట చెప్పాలనుకుంటే, ఎదుట ఉన్న వాళ్ళకి ఏదన్నా మాటలు మాట్లాడాలనుకుంటే మీకు ఏమవుతుందంటే, ఏదన్నా మాట మాట్లాడితే మీరు ఉన్న మాట ఉన్నట్టు అమాయకత్వంగా చెప్తారు కదా, అదే మీరు మోసపోతారు. ఎదుట ఉన్నవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. కానీ ఇప్పుడు ఏముందంటే మాత్రము నేను పైమెట్టు లెక్కాలి అనుకున్న సాగాలని ఉంది. మళ్ళీ ఒకటి ఏముందంటే, ఇప్పుడు నీ మనసు లోపల జాబ్ చేయాలని ఉందో, లేకపోతే బిజినెస్ చేయాలని ఉందో. ఇంతవరకు మన పెద్దలు చేశారు, మోసపోయారు, చేశారు, లాస్ అయ్యారు, చేసిండ్రు, చాలా నమ్మిన వాళ్ళే మోసం చేసిండ్రు. ఇక నేను ఎందుకు చేయాలి ఆ బిజినెస్, నేను వదిలిపెట్టాలి, ఏదో చూసుకోవాలనుకునేది. కానీ అలా చేయకండి, అందులోనే వెళ్ళండి. అందులోనే వెళ్తే మీరు తప్పనిసరిగా మీరు దాంట్లో మీరు పైకొస్తారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలైనా కానీ చిన్నలైనా కానీ వాళ్ళ మనసు బాధ పెట్టరు, వాళ్ళ మనసు నొప్పి చేసి వెళ్ళరు. ఏదన్నా ఉంటే మీ మనసుల్ని బాధ పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే తప్ప వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో కోపం పడాలి, తాపం పడాలి, వాళ్ళ మనసు బాధ పెట్టాలని ఆలోచించరు. ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఎందుకో కానీ ఈ కొట్లాడ, జగడ, లప్పడ అంటే నచ్చదు. ఏదన్నా మాట చెప్తే ఎట్లా ఉంటుందంటే నీట్గా, సూటిగా, రాముని బాణం ఎట్లా తలుగుతుందో అట్లా మాట మాట్లాడతారు. ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడతారు. అంతే తప్ప ఇంట్లో ఒకటి బయట ఒకటి అట్లా మాట్లాడరు. వాళ్ళకి పెద్దలకి యథార్థంగా చూసుకుంటారు. కానీ ఇంటి మీద మాత్రం కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉంది. ఇలా కాదు, దృష్టి చాలా చెడ్డగా ఉంది. చాలా రోజుల నుంచి ఇది కూడా చెప్తున్నా. ఇది ఏమిటిదంటే, ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా చెడ్డగా వచ్చి కూర్చున్నది ఇంటి మీద దరిద్రం. అది కాక ఈసారి అంత గురుబలం కూడా కరెక్ట్ లేదు, చాలా తక్కువ ఉంది ఈసారి గురుబలం. ఇంటి మీద ఉన్న దృష్టి వలన ఏమైపోతుందంటే, ఇంట్లో లాభం కాకపోవడం, ఇంటి లోపల పెద్ద చిన్నలు ఎవరి మాట ఎవరికి పడరాకపోవడం, నీదెంత అంటే అదే మాట్లాడుకోవడం, ఇంట్లో నీవే నా సంపాదించేది, నేను గుడిక సంపాదిస్తున్నా, నా భార్య గుడిక సంపాదిస్తుంది, నా తండ్రి గుడిక, అనవసరమైన మాటలు ఇవన్నీ. ఏమనుకుంటున్నారంటే, నేను సంపాదిస్తున్నామని నీదెంతమని మాట మీద మాట పెరిగి కొట్లాడ, జగడ, లపడ. ఎవరి ఇంటికి ఎవరి మనసు కూడా శాంతం లేదు.
ఏమాయరా ఇప్పుడు ఇది జీవితం ఇంతేనా, లేకపోతే ఏందిరా వాడు నా మాట వింటలేరు, ఎన్ని రోజులు నా మాట ఇట్లా అయ్యానే ఇప్పుడు మాట వింటలేరు, ఇదే మాయే ఉల్టపల్ట అవుతుంది కదమని అది కూడా బాధపడని. చూడండి, తెలివి ఉన్నవాడు తెలివి గల్లవాడు అస్సలు ఎప్పటికైనా కానీ మూర్ఖతనంలో పోడు, కొట్లాడ జగడా పెట్టుకోడు. తెలివిలో ఉన్నవాడే ఊక ఇంటి లోపల కొట్లాడ జగడా పెట్టుకుంటారు. పనికి వంగి ఒళ్ళు ఒలిసి పనికి వంగితే అది పని చేసి ఇంటికి వస్తే కోపం తాపం ఏం రాదు. కొందరు ఏం చేస్తారంటే ఇంటికాడ తినడం పనుకోవడం, మంచిగా పనుకొని టైంకి లేచి ఇంటికి అది ఏ పని చేయకపోతే మనకి ఏదో ఒక మాట వస్తూనే ఉంటుంది. అరే నేను అట్లా చేసినావు, ఏడపడ్డ పని ఆనే ఉంది, ఆడ అదే ఉంది, ఈడ అదే ఉంది, వాడు అది తీసుకురాలేదు, అనవసరమైన మాట చెప్పడం, ఇంట్లో కొట్లాడ పెట్టుకోవడం. కానీ అదే పొదుగాల పోయి సాయంత్రం దాకా కష్టం చేసి వచ్చిన వాడు అస్సలు కొట్లాడ పెట్టుకోడు. పని మీదనే ధ్యానం ఉంటుంది. నేను పోయేదేమిటిది, నేను పని చేసేదేమిటిది, నాకు ఆ పని దగ్గర ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏమంటున్నారు అనేది ధ్యానం అక్కడ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ ధ్యానం ఉంటుంది. అలా ఉన్న తర్వాత ఏం చేయాలంటే కష్టపడే వాళ్ళు కూడా చూడాలి, ఇంటి లోపల కష్టపడని వాళ్ళు కూడా చూడాలి. కష్టపడని వానికి ఇద్దరికి కలిపి అలా చేయవద్దు. ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అందరూ ఒకటే లెక్క పని చేయరు. కొందరు ఒళ్ళు ఒలిసి పని చేస్తారు, వంగి పని చేస్తారు, కొందరేమో నర్రని నిలిగి పని చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఒకటి అర్థం చెప్తా వినండి. ఇద్దరు నలుగురు ఒక తావు పడుకొని పోతుండంట. ఒక తావు పడుకొని పోయేటప్పుడు ఒక దగ్గర ఏమున్నది, జొన్న కంకి ఉంది. అవతల పక్కన ఏముంది, సద్ద కంకి ఉంది. సద్ద కంకి అంటే మీకు తెలుసో లేదో, సద్ద కంకి అది పొడవుగా ఉంటుంది. ఆ జొన్న కంకి ఇట్లా వంగి ఉంటుంది. ఆ వంగి ఉన్న జొన్న కంకికి ఎవరు చేపెట్టకుండా సద్ద కంకికి అది మంచిగా చూసిండ్రు. ఎంత నర్ర నీళ్ళుగా ఉందిరా, దీనికి అది కాక దీనికి జొన్నలు బాగున్నాయని అది విరిచి తిరుక్కుంటూ వెళ్ళిపోయిండ్రు. జొన్న కంకి ఇట్లా పెరిగి ఇట్లా వంగింది. ఆ వంగిన దానికి ఎవరు చేయి పెట్టలేరు. ఇప్పుడు కూడా చూడండి మీరు సేన్లా జొన్న కంకి ఇట్లా వంగుతుంది, సద్ద కంకి ఇట్లా నర్ర నీళ్ళుగా ఉంటుంది. ఆ నీళ్ళు దానికి ఇరిచి ఆ సద్ద కంకి తిరుక్కుంటూ వెళ్ళిపోయారు. చూశారా? ఎవరైనా కానీ నీలిగి ఉండవద్దు, ఇలా వంగి ఉండాలి. ఉన్నవాడు లేనివాడు, ఉన్నదని చెప్పవద్దు, లేదని చెప్పవద్దు. ఉన్నా లేకున్నా ఒకటే లెక్క ప్రకారం నడవాలి, వంగి నడవాలి. వంగి నడిచిన వాళ్ళు 10 మందిలో కూర్చొని నిదానంగా మంచిగా ఒక తీయగా మాట మాట్లాడిన వాడు, ఇంట్లో కూడా మంచిగా ప్రేమతోనే అందరికి ఇట్లా ప్రేమతోనే తీసుకున్నవాడు, వాడు నిజంగానే ఒక్క మెట్టు కాదు 4 మెట్లు పైకి లెక్కి ఉంటాడు. అంతే తప్ప ఎప్పటికప్పుడు కోపం పడడం, నీదెంత నాదెంతమని అనవసరమైన మాట మాట్లాడడం, మా చీటికి మాటికి ఇంట్లో కొట్లాడ పెట్టుకోవడం, భార్య మీద అరవడం, ఇంట్లో ఉన్న పెద్దల మీద అరవడం, వాళ్ళు బాధపడడం, ఏంద్రా ఇది ఇట్లాగానే అరుస్తున్నారు. ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఆ స్త్రీ అయినా పురుషులైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ, ఈ రాశి వాళ్ళు ఇంటి లోపల కొట్లాడ పెట్టుకుంటే వానికి నిత్య దరిద్రం అని నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. దరిద్రం అది ఏకుకుపోయి మేకు చేస్తుంది, మహా చెడ్డగా చేస్తుంది, అది చాలా చెడగొడుతుంది. అలా వెళ్ళకండి, నిదానం తావల వెళ్ళండి, స్లోగా నిదానంగా ఉండండి. ఒక బండి ఒక తావ పడుకొని నడిచేటప్పుడు ఆ బండి ఎంత నిదానంగా ఉంటుందండి. ఆ నిదానం ఉన్న బండి ఎంత అందం ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది, ఏడ బెరికిస్తే ఆడ ఆగుతుంది. అదే స్పీడ్గా పోయే బండికి అది ఆగుతుందా, పోయి ఒక దగ్గర పోయి గుద్దుతుంది. అలాగే మనిషి జీవితంలో కూడా ఒకటి ఏముందంటే కోపం ఉండవద్దు, తాపం ఉండవద్దు, ఎక్కువ ఉరుకులాడవద్దు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కానీ అనవసరమైన మాటలు మాట్లాడి ఉల్టకు పల్టకు చేయవద్దు. దేవుని ఆడేవాడు ఒక మూట కట్టి పెడతాడు, పాపం పుణ్యం మన పక్కనే ఉంటుంది. పాపం చాలా పని చేయది, పుణ్యం చాలా పని చేస్తుంది. పాపం పిడుగు లాంటిది, పుణ్యం గొడుగు లాంటిది. గొడుగు అది మాకు ఎప్పటికైనా నీడ ఉంటుంది, పిడుగు అది ఒకసారి పేలిందంటే ఉన్న వాళ్ళంతా కథం అక్కని వెళ్ళిపోవాలి. అలా ఏం చేయాలంటే తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టండి. మీరు ఇంటికి కూడా చాలా కష్టం జరుగుతుంది. ఇప్పటి కూడా మీకు అంత బలం సరిగా లేదు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా. ఈ వారం అంతా మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఈ వారం రోజులైతే ఏదైతే పని అనుకొని కూర్చున్నారో సులువుగా అవుతుంది. నిదానం, తొందరపడకండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. వృషభ రాశి వాళ్ళకి 5 గురువు, ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. అంటే ఒక మెట్టు పైకుంది గురుబలం, ఒక మెట్టు తక్కువ ఉంది శని బలం. అంటే
మీరు జర ఏదన్నా ఒక మెట్టు పైకుంటే మీరు తొందరగా ఏదన్నా పని తొందరగా చేస్తూనే ఉండండి, మంచి కలిసి వస్తుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం